హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఈథీరియం కాయిన్ గురించి అయితే ఫుల్లీ అప్డేట్ అయితే ఇస్తాను. ఈథీరియం కాయిన్ ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్ కి ఎక్కడ దాకా ఇంక్రీజ్ అవుద్దు ఇవన్నీ క్లియర్ గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నిన్నటి వీడియోలో నేను చెప్పాను ఈథీరియం అనేది మనకు ఒక టార్గెట్ అయితే అచీవ్ అవుతుందని చెప్పి నేనైతే వీడియోలో అయితే చెప్పాను. దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ టార్గెట్ దగ్గర నుంచి అయితే ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది. ఒకసారి క్లియర్ కట్ గా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే లెవెల్ ఉందో నేనైతే రెడ్ లైన్ డ్రా చేశానో క్లియర్ కట్ చూసుకున్నట్లయితే 4305 ఆ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రైస్ అనేది అక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి మెల్లిగా డౌన్ అవుతుంది. ఇది మనకి ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్ కి ఎగ్జాక్ట్ గా రిజెక్ట్ అయింది. బట్ ఆర్ఎస్ఐ పరంగా ఇంకా కూడా ఏంటంటే మనకు ఓవర్ బోర్డ్ కాలేదు. జస్ట్ ఏంటంటే మనకి 1 అవర్ 2 అవర్ పరంగా మాత్రమే ఓవర్ బోర్డ్ అయింది. అంటే ఎక్కువ 1 అవర్ 2 అవర్లు అయితే బై చేయడం అయితే జరిగింది. అందుకోసం అనేది మార్కెట్ అనేది కొద్దిగా మనకి డౌన్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో ఏ విధంగా ఉంటది అండ్ ఎక్కడ నుంచి మనం బై చేసుకోవచ్చు, బై చేయాలనుకుంటే అవన్నీ క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇది మనకి ఏదైతే రిజెక్ట్ అయిందో రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్లయితే ఎల్లో లైన్ దగ్గర ఏమైనా రియాక్షన్ ఉంటుంది చూడాలి. లేకపోతే మాత్రం మనకి గ్రీన్ లైన్ ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఒకసారి అయితే చూసుకున్నట్లయితే అక్కడ మల్టిపుల్ టైంలో ఏంటంటే మార్కెట్ బౌన్స్ అయింది. క్లియర్ కట్ చూసుకున్నట్లయితే మనకి ఈ గ్రీన్ లైన్ దగ్గర నుంచి 3351 లెవెల్ నుంచి మార్కెట్ ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఈ గ్రీన్ లైన్ దగ్గర నుంచి టచ్ అవుట్ తోటి మనం చూసుకున్నట్లయితే 3556 లెవెల్లో ఇంక్రీజ్ అయింది. మళ్ళీ థర్డ్ టైం ఏంటంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది కాబట్టి మాక్సిమం ఎల్లో లైన్ దగ్గర కన్నా అప్రోచ్ కావచ్చు, లేకుంటే మాత్రం ఈ గ్రీన్ లైన్ కి అప్రోచ్ కావచ్చు. ఏదేమైనప్పటికీ ఈథీరియం అనేది ఇంకా హయ్యర్ టార్గెట్స్ కానీ వెళ్తుంది. అండ్ దాంతో పాటు చూసుకున్నట్లయితే ఎక్కువ లిక్విడేషన్స్ అనేది ఎక్కడ ఉన్నాయో మనం అయితే చూడాలి. దానిలో వచ్చేసి మనకి మేజర్ గా మనకి ఈ బ్లూ జోన్ ఏదైతే ఉందో కంప్లీట్లీ అక్కడ ఎక్కువ లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. అంటే ఎక్కువ మంది అక్కడ లాంగ్ పొజిషన్ చేసుకున్నారు. అది మీకు ఏంటంటే ప్రూఫ్ తో సహా అయితే చూపిస్తాను. ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్లయితే $3529 లెవెల్లో మనకి $1.44 బిలియన్ ఏంటంటే అక్కడ లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మార్కెట్ అనేది లిక్విడేషన్ ని ఫాలో అవుతుంది. కాబట్టి మార్కెట్ ఎంత పైకి వెళ్ళినప్పటికీ కూడా ఎప్పుడైనా కానీ మనకి 3500 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ లిక్విడేషన్ అనేది తీసుకొని అంటే దానికన్నా కిందికి వెళ్ళి అప్పుడు మాత్రమే బౌన్స్ అవుద్ది. కాబట్టి దానికోసం మనం బ్యాకప్ ఎండ్ లో అయితే ఉండాలి. కాబట్టి మనం ఒకవేళ ఈథీరియం బై చేయాలనుకుంటే షార్ట్ టర్మ్ పర్పస్ కి ఎక్కడెక్కడ బై చేయాలో వాటి లొకేషన్ అయితే చెప్తాను. అదైతే జాగ్రత్తగా చూసుకోండి. ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ లైన్ దగ్గరకు వస్తే ఒక బయింగ్ ఆర్డర్ అయితే ఫిల్ చేసుకోండి. ఎందుకనేది ఒకసారి చూసుకోండి. షార్ట్ టర్మ్ లో మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే నేను డ్రా చేస్తాను బ్లూ కలర్ది అది 1 అవర్ టైం ఫ్రేమ్ లో దాన్ని అయితే బ్రేక్ డౌన్ అయితే అయింది. అందుకోసం అనేది మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 అవర్ టైం ఫ్రేమ్ లో బ్లూ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఏదైతే నేను చూపిస్తున్నానో అక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆ బ్లూ లైన్ కన్నా కొద్దిగా బిలో అయితే ఉంది. కాబట్టి ఆ లైన్ అయితే బ్రేక్ డౌన్ అయితే అయింది. కాబట్టి దీని టార్గెట్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఎల్లో లైన్ దగ్గర కన్నా రావాలి, లేకుంటే గ్రీన్ లైన్ దగ్గరికి అయితే రావాలి. కాబట్టి ఏంటంటే మనకి ఈ 2 లెవెల్స్ దగ్గర అయితే మనం మానిటరింగ్ చేయాలి ఏ విధంగా ఉంటది ప్రైస్ అనేది. చూసుకుంటే మనకి ఎలిగేటర్ లో చూసుకున్నట్లయితే కూడా ఈ లైన్స్ ని బిలో ఉంటే మార్కెట్ అనేది డౌన్ అవుద్ది. ఏవైతే లైన్స్ అయితే కనబడుతున్నాయో ఈఎంఐ లైన్స్ హిస్టరీ పరంగా చూసుకున్నట్లయితే కూడా ఏదైతే లైన్ ఉందో ఆ లైన్స్ కి బిలో వస్తే మార్కెట్ అనేది డ్రాప్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ 3 లైన్స్ ఏవైతే ఉందో వీటి బిలో వచ్చింది మార్కెట్ క్రాష్ అయింది షార్ట్ టర్మ్ పర్పస్ కి. ఇక్కడ కూడా ఏంటంటే వీటికన్నా బిలో ఉంది కాబట్టి మాక్సిమం ఏంటంటే ఈ ఎల్లో లైన్ దగ్గర కన్నా అప్రోచ్ కావాలి, లేకుంటే ఈ గ్రీన్ లైన్ దగ్గర కన్నా అప్రోచ్ కావాలి. వీటి దగ్గరికి వచ్చిన తర్వాత రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూసుకొని మనం అక్కడైతే బై చేసుకుంటాం. ఏదేమైనా లిమిట్ ఆర్డర్ అయితే మనం చేయాల్సిన పొజిషన్ అయితే ఇక్కడ ఫస్ట్ లిమిట్ ఆర్డర్ చూసుకొని ఇక్కడ ఏ విధంగా ఉంటుంది ఇదంతా హోల్డ్ అవుద్దా లేదని ఎగ్జాక్ట్ చెప్పలేము. ఎందుకంటే ఇదంతా స్ట్రాంగ్ లెవెల్ కాదు. మనకి స్ట్రాంగ్ లెవెల్ వచ్చేసి ఇది 3841 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ మనకి వచ్చిన హోల్డ్ అవుద్ది. కాబట్టి అక్కడ ఒక లిమిట్ ఆర్డర్ పెట్టుకోండి. అండ్ దానికన్నా బిలోలో మీరు చూసుకుంటే 3500 లో దానికన్నా బిలోలో మనం పెట్టుకోవాలి. 2 అవర్స్ పెట్టుకుంటే మనకి ఇథీరియం మళ్ళీ హైయర్ టార్గెట్స్ అయితే తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇథీరియం మనకి ఇంకా కొన్ని రోజుల్లో నియర్లీ ఏంటంటే 4800 నుంచి 4906 లెవెల్ కి అయితే అప్రోచ్ అయితే అవుద్ది. ఎందుకంటే మనకి 1 అవర్ 2 అవర్ టైం ఫ్రేమ్ లోనే ఓవర్ బోట్ అయింది. ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ లో మనకి ఈఎంఐ లైన్స్ అయితే బిలో అయింది. అదే మనం 2 అవర్లు చూసుకుంటే అయితే ఇంకా లైన్స్ లోనే అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ 3 అవర్లు చూసుకున్నా కూడా మనకి ఏంటంటే ఇంకా స్టిల్ లైన్స్ లోనే ఉంది. అండ్ 4 అవర్లు చూసుకున్నట్టు కూడా ఇంకా మనకి లైన్ లోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇంకా కూడా ఏంటంటే అప్ ట్రెండ్ లో ఉంది. కాబట్టి ఏంటంటే ఇంకా కొనడానికే నేను ప్రిఫర్ చేస్తాను. 100% సేల్ చేయడానికి అయితే లేదు. అండ్ ఇక్కడ నుంచి ఆర్ఎస్ఐ ఓవర్ బోట్ అయింది కదా, దీనికన్నా పైకి వెళ్ళిందంటే మళ్ళీ ఏంటంటే హైయర్ టార్గెట్స్ అనేది పుష్ అవుద్ది. ఇది మనకి ఈథీరియం లో మన కంప్లీట్ అప్డేట్. ఇది టోటల్ గా ఈథీరియం. దీనికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టు మనకి ఏదైతే 10x ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఏంటంటే మాక్సిమం ఇంకా 10 days లో అయితే
మీరైతే బై చేయాలి. దాని తర్వాత మీకు ఇంకా 10x అయితే ఇంకా కాదు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని కాయిన్స్ ఏంటంటే మాక్సిమం 2 to 3x అయితే మీకు ఇంక్రీజ్ అవుతాయి. డామినెన్స్ ఏదైతే ఉందో అది ఒక లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. వన్స్ దానికన్నా కొద్దిగా బిలో అయినా మనకి ఏంటంటే మాక్సిమం ఏంటంటే 3x పైనే మనకి మార్కెట్ అనేది ట్రేడ్ అవుతాయి. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేను ఆల్రెడీ చెప్పాను 10,000 ఉంటే మినిమం 50,000 నుంచి 1 lakh అయితే మనం అయితే చేస్తాం. అదే 1 lakh ఉంటే మినిమం 5 lakhs నుంచి 10 lakhs అయితే చేస్తాను. అదే విధంగా చేస్తాను ఏంటనేది కింద కామెంట్ లో నెంబర్ అయితే ఉంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, క్లియర్ అయితే చెప్తాను. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.